నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు చాలామంది అడిగే ఒక కామన్ ప్రశ్న గురించి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నానండి. యష్మిత, యోగా సాధన చేసి వదిలేస్తే లావ్ అవుతామా అని చాలామంది నన్ను అడుగుతారండి. మీరు యోగానే కాదండి, మీరు జిమ్కి వెళ్తున్నా, రన్ చేస్తున్నా, ఏమి చేస్తున్నా డైలీ యాక్టివిటీలో అది ఆపేసి మనం మళ్ళీ డైలీ రొటీన్కి వెళ్ళటం, మంచిగా ఇంట్లో ఉండి తినడం, ఫంక్షన్కి వెళ్ళి తినటం, స్ట్రెస్ తీసుకోవటం, ఇలా చేస్తే ఎలా అయినా లావ్ అవుతారండి. అంటే దీని అర్థం యోగానే కాదండి, మీరు ఏ యాక్టివిటీ అయినా తప్పకుండా కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేయాల్సిందే. చూడండి, మన దేశంలోనే ఈ మూమెంట్ అన్నది, ఎక్సర్సైజ్ అన్నది ఒక పని పెట్టుకొని చేయాలి అన్నది ఆలోచిస్తారండి. అదే మనం ఇతరుల దేశాల్లో చూస్తే అది కూడా ఒక డైలీ యాక్టివిటీ లాగానే చూస్తారు. అంటే తినడం ఎంత అవసరమో మూమెంట్ చేయటం అంత అవసరం అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మన దగ్గర క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి, అలాగే డయాబెటీస్ అయితే ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి మనిషిలో ఉంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, మూమెంట్ అన్నది కీ. కాబట్టి మీరు ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా మీరు మూమెంట్ చేయటం చాలా అవసరం. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, యోగా సాధన చేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది, కానీ ఆపేస్తే అంత తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవ్వమండి. మళ్ళీ అది డిపెండ్ చేస్తుంది మీరు ఆహారపు అలవాటుల్లో, స్ట్రెస్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు యోగా సాధనాన్ని తప్పకుండా చేయండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో నేను సిట్టింగ్ పొజిషన్ వజ్రాసనాలో కూర్చున్నానండి. మీకు మోకాల నొప్పులు లేకపోతే ఈ పొజిషన్లో కూర్చోండి, లేదా సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోచేతిని కింద డ్రాప్ చేస్తూ బెండ్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ కుడి వైపున బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఈసారి మనం శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మనము ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ అబ్డామినల్ రీజియన్లో మనకి మంచిగా ఒత్తిడి తగిలి ఇంటర్నల్ ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవుతాయండి. కాబట్టి కంటిన్యూ చేయండి. మెల్లగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మనం ఈ మూమెంట్ చేయటం వల్ల మన వెన్నుముక్కని చాలా బాగా స్ట్రెచ్ చేయొచ్చండి. మనం ఇంతవరకే స్ట్రెచ్ చేయొచ్చు, కానీ ముందుకు బెండ్ అయ్యే ప్రాసెస్లో వెన్నుముక్క మంచిగా స్ట్రెచ్ అవుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనము ట్విస్టింగ్ అయితే చేస్తున్నామండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు వెనకాల వైపున తిరుగుతూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి
రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మెల్లగా లెగ్స్ని రిలాక్స్ చేయండి. అలాగే లెగ్స్ని ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇప్పుడు నెక్ మూమెంట్ని చూపిస్తాను చూడండి. శ్వాసని తీసుకుంటూ చిన్ని పైకి, శ్వాసని వదులుతూ చిన్ని చెస్ట్ వైపున. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా నెక్ని పైకి లిఫ్ట్ చేస్తూ రిలాక్స్ చేయొచ్చు. ఈసారి చూడండి, నేను లెగ్స్ని స్ట్రెచ్ చేసిన తర్వాత 2 చేతులని వెనకాల ప్లేస్ చేయండి. ఇప్పుడు కుడి కాలని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి వైపున తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని కుడి వైపున, శ్వాసని వదులుతూ సెంటర్లోకి. ఈ మూమెంట్ని మనము ఈ భాగంలో హిప్ రీజియన్లో అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు నటరాజాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నానండి. తిరిగి నేను 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు కుడి కాళ్ళని వెనకాల వైపు నుంచి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత నేను కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేశానండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మనము ముందుకి బెండ్ అవుతూ కుడి కాళ్ళని వెనక్కి అలాగే పైన వైపున లిఫ్ట్ చేస్తున్నాము. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాం. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి ఇవాళ. నేను లెగ్ని ఇలా హోల్డ్ చేయమన్నప్పుడు హోల్డ్ చేశారండి. లెగ్ని లిఫ్ట్ చేయట్లేదు కానీ ఓవర్గా మనం బెండ్ అయిపోయాం. కాళ్ళని పైకి లిఫ్ట్ చేయలేదు. కానీ ఇక్కడ మనము ఛాతీని పైకి అలాగే కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేయటం చాలా అవసరం. మనము ఆసన వల్ల కలిగే లాభాలు ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఎవరు పర్ఫెక్ట్గా ఉండరండి. నేను ఆసన ఎలా చేయాలి, ఏంటి కరెక్ట్ అలైన్మెంట్ అన్నది చూపించాను. కానీ ఇక్కడ మనకి పర్ఫెక్షన్ కన్నా ముందు కన్సిస్టెన్సీ ఎక్కువ అండి. మీరు వచ్చి మ్యాట్ పైన ట్రై చేయటమే ఫస్ట్ స్టెప్ అండి. మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీకు తెలియకుండానే అలైన్మెంట్ అన్నది క్లియర్ అవుతూ వస్తుందండి. కరెక్ట్ పాస్చర్లో మనం చేయగలగటానికి కన్సిస్టెన్సీయే చాలా అవసరం. కాబట్టి మీరు ప్రతిరోజు చేయండి. మీకు తెలియకుండానే మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అలాగే ప్లేస్ బట్టి కూడా ఉంటుందండి.
సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో చేసి చూడండి, బాడీ అన్నది బాగా అలైన్ అవుతుంది. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజు హాల్లో, ఇంకో రోజు బెడ్రూమ్లో అలా సాధన చేయటం వల్ల మనకి కరెక్ట్గా అంత బెనిఫిట్స్ ఉండవు. ఒకటే ప్లేస్లో చేయటానికి ట్రై చేయండి. నటరాజ్ ఆసన చేయటం వల్ల మనం లెగ్ని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేస్తున్నామండి. కాళ్ళల్లో ఈ భాగంలో, అలాగే బ్యాక్ మజిల్స్కి మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అనేది జరుగుతుంది. అలాగే హ్యాండ్ని రేస్ చేసి బెండ్ అవుతున్నామండి. కాకపోతే మనకి ఎక్కువగా ప్రెషర్ వెనకాల వైపున పడుతుంది. కాబట్టి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే ఇది ఒక బ్యాలెన్సింగ్ పోస్చర్ అండి. ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని బాగా పెంచుతుంది. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేసేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో మనం తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తూ మనము ఇంకొక ఆసనాలోకి వెళ్తామండి, సూప్త కోణాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ముందుగా దండాసనాలో కూర్చుంటున్నాను. మనము మేరుదండాసన చేయడానికి లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటున్నామండి. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ లెగ్స్ని సైడ్స్కి స్ట్రెచ్ చేస్తాం. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత వెన్నుముక్కిలా ఉందనుకోండి, స్ట్రైట్గా పెట్టండి. అలాగే వెనకాల రోల్ బ్యాక్ చేస్తూ చూసారు కదండి. ఇక్కడ మనం సూప్త కోణాసనాన్ని, మేరుదండాసనాన్ని, రెండు ఆసనాలని కంబైన్ చేస్తూ ఆసనాన్ని చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. మెల్లగా చేతులని రిలాక్స్ చేయొచ్చు. మనము ఈ ఆసన పేరే మేరుదండ అండి. అంటే వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ మనము రోల్ బ్యాక్ చేసే ప్రాసెస్లో మనకి ఎక్కువగా ప్రెషర్ భుజాల పైన పడుతుంది. కాబట్టి షోల్డర్స్ అన్నవి బాగా స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే ఇన్వర్జన్ పోజ్లోకి వెళ్తున్నాం కాబట్టి మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలని, రెండు ఆసనాలని, మేరుదండాసనాన్ని, సూప్త కోణాసనాన్ని కంబైన్ చేస్తూ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో మనం ముఖ్యంగా
ఈ తొడ భాగాన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాము. ఎక్కువగా ఆడవాళ్ళకి థైస్ అనేవి హెవీగా ఉంటాయండి. అవి ఉండొద్దని కాదండి, ఒక్కోసారి మనకి 2 తొడలు రబ్ అయ్యి మన స్కిన్ కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి. కాబట్టి తొడలని తగ్గించడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనం చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ఒక వైపున పడుకోవాలి. కాబట్టి నేను నా కుడి వైపున కుడి చేతి సపోర్ట్ తీసుకుంటూ తల దగ్గర పెట్టాను, చూడండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ఫోల్డ్ చేయండి. వన్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, మీ ఎడమ చేతిని కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. మన ఇన్నర్ థైస్ని తగ్గించడానికి ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి మనము వేరే వైపున చేస్తున్నామండి. ఈసారి ఎడమ చేతి సపోర్ట్ తీసుకుంటూ కుడి కాళ్ళని ముందు ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము ఎడమ కాళ్ళని పైకెత్తుతున్నాం. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అనంతాసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తూ మన తొడ భాగం దగ్గర ఫ్యాట్ని కరిగించడానికైతే వేరియేషన్ని చూపించాను. మీరు ప్రతిరోజు ఈ ఆసనాన్ని చేసి చూడండి, తప్పకుండా మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని తగ్గించవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి అని అనుకుంటామండి. తీసుకోవటం చాలా మంచిది, కానీ ఒకటేసారి ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత లేదా తినే ముందు ఎక్కువగా వాటర్ తీసుకున్నా మనకి బ్లోటింగ్ అన్నది ఎక్కువగా అయిపోతుందండి. నీళ్ళని మనం కూర్చొని కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఆహారం ముందు ఆహారం తర్వాత తీసుకోకుండా చాలా వరకు కంట్రోల్ చేయండి. అలాగే సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, కీరా ఇలాంటివి తీసుకోవటం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా మనకు ఎక్కువగా వాటర్ తాగాలన్న దాహం వేయకుండా ఉంటుందండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.